అంటే ఎందుకంటే సబ్జెక్ట్ వేరే కావాలని చెప్పిండు మిక్స్ అయితే కదిస్తాడు కాదంతో నాకేం సంబంధం నీ తినలేదు తిప్పలేదు వాడు రెస్పెక్ట్ త్రిపురారు రోడ్ మీద ఎందుకు పంపించావు ఈ సండే ఎందుకు పంపించావు ఇది రేపు పొద్దున వీళ్ళు ఏమని చేస్తారు రోడ్ గురించి ఎవరు రాయరు అదే అవసరం నీకు హైడ్రాది సబ్జెక్ట్ కింది పోయినా మాట్లాడాలి సారీ మీరేమనుకోవద్దు ప్లీజ్ ఇదంతా కూడా హైడ్రాది కూడా ఆర్త్ రికార్డు స్లో రికార్డు చిన్న చేయదు దాన్ని ఎందుకంటే మా వాడు తెలియక చేసిన పొరపాటు కాబట్టి నేనెందుకు అనుకో అర్జెంట్ దీనికి లింక్ ఉందేమో అనుకున్నా అరే డెవలప్మెంట్ ఇది ఇంపార్టెంట్ చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ స్టేట్మెంట్ అవసరం మనకు ఆయన పార్లమెంట్ ఆయన అసెంబ్లీ 6,000 మైనస్ వచ్చింది బండి సంజయ్కి లీడ్ వచ్చింది ఆయన స్టేట్మెంట్ నాకు పంపించడం అంటే ఏమైనా అర్థం ఉందా ఆయన జీవితంలో సర్పంచ్ అవుతాడా ఎమ్మెల్యే అవుతాడా కమ్మని కేటీఆర్ని అనవసరం నా టైం వేస్ట్ చేసి మంచి సబ్జెక్టు ట్రిపుల్ రోడ్లు వేసుకొని మనుషుల ప్రాణాలు కాపాడాలి మనం చచ్చిపోయిన పార్టీ గురించి మాట్లాడితేనే వస్తుంది ప్రజలను తాగకుండా చూసుకోవాలి ధర్నాలు ఏ ధర్నాలనే 1000 మంది ఉంటే గతంలో ఒకసారి పిలిపిస్తే చూసిన లెక్క పెట్టాను 6 వచ్చాను ఏ ధర్నాలన్న రాష్ట్రంలో 1000 మంది కంటే ఎక్కువ ఉన్నట్టు మీ విజువల్ చూపించండి నేను ఒప్పుకుంటాను ధరణి పేరు మీద 1,00,000 ఎకరాలు తింటుంది కాళేశ్వరం పేరు మీద 7 లక్షల కోట్ల పాలమూరు దోసుక తింటుంది కర్తిరి కూలిపోయా సుంకేష్లో కూలిపోయా అన్నీ అయిపోయా ఇంకా ధర్నా చేసి ఏం చేస్తాం కేటీఆర్ కేసీఆర్ హరీష్ కాన్సెంట్రే బీజేపీకి లీడ్ వచ్చింది ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తారు మీరు 6.5 కోట్ల ఫ్లైఓవర్ 6.5 ఏళ్ళల్లా 30% చేయని కేటీఆర్ ధర్నా చేస్తావు ధర్నా చేసే అర్హత లేదు నీ దుకాణం బంద్ చేసుకొని వేలు తెచ్చుకొని ఎక్కడో దగ్గర గప్చుపుగా ఉన్నట్టు లేనట్టు బతకండి 1000 కోట్లు అంటే 7,000 కోట్లు 7 ఏళ్ళలో వెళ్ళిపోతాయి ఆ కాంట్రాక్టర్కు టోల్ రేట్ ఓఆర్ఆర్ రాజశేఖర రెడ్డి 24 ఏళ్ళ దగ్గర ఉండి కంప్లీట్ చేయించాను ఎయిర్పోర్ట్ కూడా 24 అవర్స్లో ఓపెన్ చేయించాను ఫౌండేషన్లో చెప్పిండు సోనియా గాంధీ గారితో మళ్ళా 24 నెలల్లో ఓపెన్ చేపిస్తాను ఇలా ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆ విధంగా మా త్రిపుల్ ఆర్ రాబోతుంది సార్ ఇక్కడ వచ్చి రేపు బీఆర్ఎస్ పార్టీ రేపు రైతు రుణమాఫీ పూర్తిగా చేయనందుకు నిరసన వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ అనకు బీజేపీ అను సార్ బీఆర్ఎస్ అనకు బీజేపీ లీడర్ కేటీఆర్ అని పిలువు బీజేపీ లీడర్ హరీష్ రావు అని పిలువు